Hi dear students, welcome to VMR Logics and guys, this is your VMR. మన VMR Logics ఎక్కడ దొరుకుతాయి ఫస్ట్ అంటే మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి అండ్ డౌన్లోడ్ ద యాప్ VMR Logics అని కొట్టండి. మీకు ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, మన యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన యాప్లో రైట్ నౌ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే మన యాప్లో రైట్ నౌ ఫస్ట్ అర్థమెటిక్, సెకండ్ రీజనింగ్, థర్డ్ ప్యూర్ మ్యాథ్స్, ఫోర్త్ ఇంగ్లీష్. ఈ సబ్జెక్ట్స్ వరకు మీకు కంప్లీట్గా కోర్సెస్ ఉన్నాయండి. అందులో నువ్వు అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే ఈ నాలుగిట్లో ఏ జాయిన్ అయినా మన యాప్లో నీకు కంప్లీట్గా కోర్సెస్ అన్నీ దొరుకుతాయి. నువ్వు ఇందులో ఒకటి జాయిన్ అవ్వచ్చు, లేదా రెండు జాయిన్ అవ్వచ్చు, లేదా ఏవైనా మూడు సబ్జెక్ట్ చేయొచ్చు, అన్నీ జాయిన్ అవ్వచ్చు, నీ ఇష్టం, నీ కంఫర్ట్ ప్రకారం. రైట్, అండ్ ఈ సబ్జెక్ట్స్ ఏ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి, ఈ కోర్సులు మేము ఇచ్చే కోర్సు నీకు ఏ ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఫస్ట్ థింగ్, దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్ కంప్లీట్ కోర్స్, అంటే వాళ్ళకున్న అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ మొత్తం కవర్ అవుతుంది ఎస్ఐ కానిస్టేబుల్స్కి. ఫస్ట్ పాయింట్. సెకండ్, నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ దర్ ఇస్ అన్ ఎగ్జామ్ కాల్ సెట్. ఇప్పుడు మనకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వస్తుంది, అది ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఆర్ఆర్బీస్ కానీ. రైట్, ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంకింగ్, ఆర్ఆర్బీస్ ఎన్నిటికీ కామన్ ఎంట్రన్సెస్. ప్రతి ఎగ్జామ్కి కూడా ఇవే. అంటే మేము ఎలా కవర్ చేస్తున్నామంటే సిలబస్, ఈ యాప్లో మేము ఎలా కవర్ చేస్తున్నామంటే సిలబస్ ప్రతి ఈ అర్థమెటిక్ ఉందండి, అందులో ప్రతి క్వశ్చన్ కూడా డిస్కస్ చేయడం ఉంది. అది ఎస్ఐ కానిస్టేబులా, సిజిఎలా, లేకపోతే బ్యాంకింగా, ఆర్ఆర్బీయా, అది ఏమైనా ఉన్నాయండి. దానికి సంబంధించిన ప్రతి అర్థమెటిక్ సంబంధించిన ప్రతి టాపిక్ని క్షుణ్ణంగా ఫ్రమ్ బేసిక్స్ టు హై లెవెల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు. అలాగే రీజనింగ్ కూడా, అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా, అలాగే అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇస్తున్నాం. అంటే ఈ 4 సబ్జెక్ట్స్ అలానే ఇస్తున్నాం, ప్యూర్ మ్యాథ్స్ కూడా. రైట్, అయితే మీకు ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసం రోజు ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తున్నాము. మొన్న ప్రాఫిట్ అండ్ లాస్ రిలీజ్ చేస్తాం, అవన్నీ కూడా యాప్లో క్లాసే. మీరు సపరేట్గా యూట్యూబ్లో చూస్తారని ఒక క్లాసు, యాప్లో ఒక క్లాసు అలా ఉండవండి, యాజ్ ఇట్ ఈజ్ క్లాసు. అలా మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ మీకు 3 వీడియోస్ ఇచ్చాం, మొత్తం 18 వీడియోస్ ఉంటాయి. టైమ్ అండ్ వర్క్ 22 వీడియోలు ఉన్నాయి, మీకు ఒక 10 వీడియోలు ఇచ్చాం. లేదు, నెంబర్ సిస్టమ్ మొత్తం 18 వీడియోస్ ఉన్నాయి, మీకు ఒక 5-6 వీడియోస్ ఇచ్చాం. అవన్నీ యాప్లో ఎలా ఉంటాయి అనేవి ఎగ్జాంపుల్స్ కోసం మీకు కొన్ని వీడియోస్ ఇవ్వడం జరిగింది, మీరు వాచ్ చేయండి. అండ్ గైస్, నో డౌట్ మీకు ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ సబ్జెక్ట్ ఎలా నేర్పిస్తామంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎగ్జామ్లో నువ్వు చేయగలవు, ఆ నాలెడ్జ్ తీసుకొస్తావు. అంతేగాని మేమేంటంటే మేమేం చెప్పామో క్వశ్చన్లు అవే నీకు ఎగ్జామ్లో దిగుతాయి అని ఓడైతే నేను చెప్పను. అలా నేను చెప్పను. ఇక్కడ చెప్పిన క్వశ్చన్సే దిగుతాయి అని మాత్రం నేను చెప్పను. ఐ విల్ గివ్ ఏ కంటెంట్. నా యాప్లో కంటెంట్ ఎలా ఇస్తా అంటే వాడు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా నువ్వు చేయగలిగేలా నీకు కంటెంట్ ఇస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే నీకు ఒక కొత్త క్వశ్చన్ వచ్చింది, ఇక్కడ నేను నేర్పిన యాప్లో క్వశ్చన్స్ ద్వారా ఒక కొత్త క్వశ్చన్ వచ్చినా దాన్ని సాల్వ్ చేయగలగాలి అనే ఆలోచన శక్తిని నీకు ఇవ్వగలుగుతాను. ఆ ఆలోచన శక్తిని ఆ యాప్ ద్వారా నీకు ఇస్తాను, అది పాయింట్. అంతేగాని నేను చెప్పిన క్వశ్చన్లే ఎగ్జామ్లో దిగుతాయి, ఇవే క్వశ్చన్ నేర్చుకో ఇవే దిగుతాయి అని మాత్రం నేను చెప్పను. ఇది బేసిక్గా పెట్టుకొని నాకు వాడు ఎలా ఇచ్చిన క్వశ్చన్ దాన్ని నువ్వు సాల్వ్ చేయగల సత్తా అనే దాన్ని నేను క్రియేట్ చేస్తాను. అంతేగాని యాప్లో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా అంతే క్రియేట్ చేస్తారు మీకు, నేను ఒక్కనే కాదు. యాప్లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ, నా యాప్లో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా అబ్జర్వ్ చేసుకోండి, చాలా సీనియర్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా, చాలా సీనియర్ ఫ్యాకల్టీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అందరికన్నా ఇప్పుడున్న వాళ్ళందరిలో కల్లా ఒక మిథున్ సార్ తప్పితే మిగతా అందరికన్నా నేనే చిన్నవాడిని. మిగతా వాళ్ళందరూ కూడా నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపులే. నేను పెట్టిన ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఓకే, అండ్ నౌ మీకు నేను కరెంట్ అఫైర్స్ మొత్తం ఫ్రీగా ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ రైట్ నౌ ఫ్రీగా ఇస్తున్నాను. స్టూడెంట్స్, నాకు కావాల్సింది ఒకటేనండి, ఏంటంటే మీరు జస్ట్ షేర్ చేయాలి. మీరు ప్రతి వాళ్ళకి కూడా ఈ వీడియోస్ చేసిన తర్వాత ప్రతి వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. I request all the students, all of you, please share the videos. ఓకే, సో ఈ మన యూట్యూబ్ ఛానల్ని నేను ప్రజెంట్ చాలా సీరియస్ తీసుకుంది ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేయాలి. దానికోసం నాకు ఉన్న ఆయుధం ఎవరు అంటే ఓన్లీ ద స్టూడెంట్స్. సో మీరు కనుక సపోర్ట్ చేస్తే నాకు, అండ్ నేను నో డౌట్ ఆల్ ఆఫ్ యూ నా యూట్యూబ్ ఛానల్లో మీకు రోజు సచివాలయం ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి మీకు కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇస్తున్నాను. ఇంకా ఆ కరెంట్ అఫైర్స్ సచివాలయం కాదు, మిగతా వాటికి కూడా ఉపయోగపడుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు.
వన్ ఆఫ్ ద ఫేమస్ ఫ్యాకల్టీ, అది కూడా చాలా సీనియర్ ఫ్యాకల్టీ అండి. మీకు ట్విన్ స్టేట్స్లో కూడా వేముల సైదులు అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలుసు స్టూడెంట్స్కి. ఆయన చేతే డైరెక్ట్గా క్లాసులు చెప్పిస్తున్నా అంటే మీరు నా యాప్ స్టాండర్డ్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. రైట్, నా యాప్ స్టాండర్డ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి. రైట్, సో దీనికోసం ఏంటంటే ఇంత నేను చేస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఓన్లీ జస్ట్ షేర్ చేయాలి. ప్రతి వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, షేర్ ద థింగ్స్. మీరు షేర్ చేసినంత కొలం కూడా నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ వస్తుంది. అరే నా స్టూడెంట్స్ ఇక్కడ కేవలం మీకోసం నేను ఫ్రీగా చేస్తున్నప్పుడు మీరు నా కోసం చేయాల్సింది ప్లీజ్ షేర్ ద థింగ్స్. ఓకే, అండ్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో కూడా మీకు ఇంకా కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా దొరుకుతాయి. యాప్లో ఇంకా కొన్ని ఫ్రీ వీడియోస్ దొరుకుతాయి మీకు. ఓకే, రిలీజ్ చేస్తాము. మీరు అవన్నీ చూసిన తర్వాత మీకు నమ్మకం కుదిరితే అప్పుడు నా యాప్లో జాయిన్ అవ్వండి. విఎంఆర్ లాజిక్స్ యాప్, అప్పుడు మీరు జాయిన్ అవ్వండి. స్టాండర్డ్ క్వాలిటీ టీచింగ్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ, నో డౌట్ ఎట్ ఆల్. దర్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. దర్ ఇస్ నో కాంప్రమైజ్. సీనియర్ ఫ్యాకల్టీ ఎవరున్నారో వెతికి మరీ తీసుకొచ్చి మీకోసం పెడుతున్నాను ఇక్కడ. రైట్, సో నాకు కావాల్సింది ఓన్లీ మీ సైడ్ నుంచి సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ షేర్ ద వీడియోస్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ గైస్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ వేముల సైదులు కరెంట్ అఫైర్స్. సార్, ఈ కరెంట్ అఫైర్స్లో ఈరోజు భాగంగా ఒక కీలకమైన సబ్జెక్ట్ సార్. టుడే ఒక భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం. ఈ ప్రాచీన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఖగోళ సిద్ధాంతాన్ని ఫైండ్ అవుట్ చేసింది గెలీలియో. ఒక టెలిస్కోప్ అనే పరికరాన్ని కనుక్కున్న వ్యక్తి సార్. ప్రాచీన భారతదేశంలో ఖగోళ సిద్ధాంతాన్ని ఫైండ్ అవుట్ చేసిన వ్యక్తి అంటే ఆర్యభట్ట సార్. ఈ భారతదేశాన్ని పరిపాలించిన పాలకులు గుప్తుల్లో ప్రముఖమైన వ్యక్తి రెండవ చంద్రగుప్తుడు. ఆయన కాలంలో నవరత్నాల వ్యక్తులు ఉండేది. ఈ నవరత్నాల వ్యక్తుల్లో ప్రముఖమైన వ్యక్తి ఖగోళ తత్వవేత్తనే ఆర్యభట్ట. ఒక ఆధునిక భారతదేశంలో ఖగోళ సిద్ధాంతాన్ని ఫైండ్ అవుట్ చేసిన వ్యక్తి సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ సార్. ఆయన అంతరిక్షంలో విశ్లేషించిన ఖగోళం అంటే విభాగానికే చంద్రశేఖర్ లిమిట్ అనే పేరు పెట్టాడు సార్. అందుకు గాను 1983లో భౌతిక రంగంలో నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది సార్. ముఖ్యంగా సార్, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ఎక్కడ ఏం జరగబోతుందో ఈ ప్రపంచాన్ని తొలిసారిగా అన్వేషించింది కూడా యూరోపియన్ దేశాలు సార్. ఈ ప్రపంచంలో అంతరిక్షంలో ఏదైనా విజయం సాధించిన తొలి కంట్రీ అంటే రష్యా సార్. ఒక 1957లో లైకా అనే కుక్కను కూడా అంతరిక్షంలో పంపుకున్న దేశం సార్ రష్యా. ఒక 1961లో యూరీ గగరిన్ కూడా అంతరిక్షంలో పంపుకున్న కంట్రీ సార్ రష్యా. ఒక 1963లో వాలెంటీనా తెరెస్కోవా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంతరిక్షం వెళ్ళిన లేడీ సార్ ఈ దేశమే. మరి ముఖ్యంగా సార్, ఒక ఇండియా ఆర్యభట్ట ఉపగ్రహాన్ని కూడా ఈ దేశ సహకారంతో పంపించుకుంది. నాటి నుండి నేటి వరకు భారత్కు అనేక రకాలుగా అండగా సపోర్ట్గా నిలబడ్డ కంట్రీ అంటే రష్యా దేశమే సార్. మన రాకేష్ శర్మను కూడా ఇక్కడి నుంచే పంపించాం. ఒక భారత అంతరిక్ష సంస్థ పితామహుడు అంటే విక్రమ్ సారాభాయ్ సార్. అణుశక్తి సంస్థ పితామహుడు అంటే హోమీ బాబా జహాంగీర్ సార్. క్షిపణి పితామహుడు అంటే ఏపీజే అబ్దుల్ కలాం సార్. మరి ముఖ్యంగా వచ్చేసరి ఇక్కడ ఒక 1969 ఆగస్టు 15 నాడు భారత అంతరిక్ష సంస్థను స్థాపించారు సార్. 2000 వచ్చేసి ఇక్కడ సార్ 19 ఆగస్టు 15 నాటికి భారత అంతరిక్ష సంస్థ స్థాపించి 50 ఏళ్ళు కూడా కంప్లీట్ కావడం జరిగింది సార్. ఒకప్పుడు మన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని విదేశస్తుల సహకారంతో పంపిస్తే ఇలా ప్రపంచంలో అనేక దేశాల ఉపగ్రహాలకు మనమే వేదిక సార్. ఒక 2017 సంవత్సరం ఫిబ్రవరి 17 నాడు ఈ ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా
104 ఉపగ్రహాలు అంతరిక్షం పంపిన తొలి కంట్రీ సార్. ఇంతవరకు ఏ దేశం పంపలేదు సార్. ఇప్పటివరకు 38 దేశాలకు సంబంధించిన యొక్క 319 విదేశీ ఉపగ్రహాలను కూడా ఈరోజు భారత ఒక సతీష్ ధావన్ సెంటర్ నుండి మనం అంతరిక్షంలో పంపించాం సార్. ఇలా అమెరికా లాంటి అగ్రరాజ్యాల ధీటుగా శాస్త్ర సాంకేతిక రంగంలో వేగవంతంగా ముందుకెళ్తుంది సార్ మన ఇస్రో. చంద్రమండలంపై ఒక మైలురాయి సాధించాం. అంగారక గ్రహంపై విజయ పథకాన్ని ఎగరవేశాం సార్. ఈరోజు మరి ప్రధానంగా సార్ ఒక ఉపగ్రహాన్ని తీసుకున్నప్పుడు ఎలా అర్థం సార్ అంటే, ఈ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా పంపించారు, ఈ ఉపగ్రహం ముఖ్య ఉద్దేశం ఏంది, దీని జీవితకాలం ఎంత, దీని బరువు ఎంత, ఒక బిట్టు తీసుకున్నప్పుడు అనేక రకాలుగా అడిగే అవకాశం సార్. 6 నుండి 8 మార్కులు వస్తాయి సార్ ఈ టాపిక్ నుండి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్ వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఒక భారత అంతరిక్ష సంస్థ హెడ్ ఆఫీస్ బెంగళూరు నగరం సార్. ఈ సంస్థ యొక్క చైర్మన్ కె శివన్ ఒక తమిళనాడు రాష్ట్రం చెందిన వ్యక్తి. మంగళయాన్ యొక్క ఉపగ్రహం యొక్క ప్రాజెక్టు డైరెక్టర్ సార్ కె శివన్, టుడే ఇస్రో చైర్మన్. ఒక అబ్దుల్ కలాం యొక్క అవార్డు గ్రహీత సార్ ఇతను కె శివన్, టుడే ఇస్రో చైర్మన్ సార్. ఒక భారత అంతరిక్ష సంస్థ పితామహుడు విక్రమ్ సారాభాయ్ సార్. ఈ విక్రమ్ సారాభాయ్ సార్ ఈ మధ్య చంద్రమండలం మీద రీసెంట్లీ ఆగస్టు 19 నాడు అక్కడ ఆర్బిటర్ గుర్తించిన యొక్క అగ్నిపర్వతం బిలావ్ కూడా మనం అక్కడ చైనా విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టాం సార్. విక్రమ్ సారాభాయ్ శత జయంతి వేడుకలను కూడా ఈ భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది సార్. ఒక గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సైంటిస్ట్ సార్ ఇతను విక్రమ్ సారాభాయ్. ఒక దగ్గర అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో విక్రమ్ సారాభాయ్ మాట్లాడుతుంటే మా ఇండియా ఏదో రోజు ఒక మైలురాయి సాధించబోదని చెప్తుంటే వాళ్ళు వేలన చేసిన పరిస్థితి సార్. అయినా కూడా భారత్ వెనుకంజలేదు సార్. అలాంటి ఎలా చేసిన కంట్రీస్ ఇలా మన సహకారంతో ఉపగ్రహాలు పంపించుకుంటున్నాయి సార్. ప్రపంచ పటంలో భారతీయుల శాస్త్ర సాంకేతిక రంగంలో వెలిగిపోతున్న సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ ఒక ఆసియా ఖండం నుండి అంగారక గ్రహం పైకి ఉపగ్రహాన్ని పంపిన మనం సార్ తొలిసారిగా భారతదేశం ఒక చంద్రమండలం మీద ఒక నీటి జాడలు గుర్తించిన మొట్టమొదటి శాటిలైట్ సార్ మన చంద్రయాన్ 1 సార్. ఇక్కడ రేపు 2022 నాటికి గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా 2022 నాటికి 3 వ్యక్తులను కూడా మనం తొలిసారిగా రేపు అంతరిక్షంలో కూడా సొంతంగా పంపించుకోబోతున్న చరిత్ర సార్ ఈ భారత్ది. మరి ముఖ్యంగా సార్ చంద్రయాన్ 2 ఒక 2019 సంవత్సరము జూలై 22వ తేదీన జిఎస్ఎల్వి మార్క్ 3 M1 రాకెట్ ద్వారా ఒక సతీష్ ధావన్ సెంటర్ నుండి మనం చంద్రయాన్ 2ను చంద్రుని వద్దకు పంపించాం సార్. ఈ ఉపగ్రహం యొక్క ప్రాజెక్టు డైరెక్టర్ అంటే వనిత ముత్తయ్య సార్. ఈ ఉపగ్రహం యొక్క మిషన్ డైరెక్టర్ అంటే మిషన్ డైరెక్టర్ రీతు కరిదల్ సార్. ఈ ఉపగ్రహంలో రోవర్ పేరు సార్ ప్రజ్ఞ. ఈ ఉపగ్రహంలో ల్యాండర్ పేరు సార్ విక్రమ్. మన విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టుకున్నాం సార్. ఈ ఉపగ్రహం వచ్చేసి అక్కడ చంద్రుని వద్దకు వెళ్తున్న సందర్భంలో చంద్రునికి దగ్గరలో విక్రమ్ ల్యాండర్ ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఫెయిల్యూర్ అయిపోయింది సార్.
యాక్చువల్గా 2019 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన ఈ చంద్రుని వద్దకి చంద్రయాన్ 2 దిగాలి సార్ ఇక్కడ. కానీ ల్యాండ్ కావాలి సార్, విక్రమ్ ల్యాండర్. కానీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ విక్రమ్ ల్యాండర్ అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఫెయిల్యూర్ అయిపోయిందని చెప్పి, ఇది ఒక అచేతన స్థితిలో పడిపోయిందని చెప్పి గుర్తించిన యువ సైంటిస్ట్ అంటే షణ్ముఖం సుబ్రహ్మణ్యం సార్. ఒక తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి షణ్ముఖం సుబ్రహ్మణ్యం సార్ వచ్చేసి ఇక్కడ ఒక చంద్ర మండలం మీద జీవ రసాయనిక వాతావరణం అధ్యయనం కోసం మనం పంపించాం సార్. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహమే చంద్రుడు సార్. ఈ ప్రపంచంలో చంద్ర మండలం మీద ఏదైనా విజయం సాధించిన తొలి కంట్రీ అంటే అది అమెరికా సార్. 2008లో మనం చంద్రయాన్ 1 తర్వాత మళ్ళీ 2019లో జూలై 22 నాడు ఈ చంద్రయాన్ 2ను పంపించాం సార్. ఈ మధ్యన ఇక్కడ ఉన్న యొక్క ఆర్బిటర్ సార్, ఈ చంద్రయాన్ 2లో ఉన్న యొక్క ఆర్బిటర్ ఇక్కడ చంద్ర మండలం మీద అది లోతైన అగ్నిపర్వతాన్ని గుర్తించింది. ఆ అగ్నిపర్వతం పేరే మనం విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టుకున్నాం. ఇది కక్షలోకి ప్రవేశించి 2020 సంవత్సరం ఆగస్టు 20 నాటికి 1 ఇయర్ కూడా కంప్లీట్ కావడం జరిగింది సార్. రేపు ఎగ్జామ్లు అడగబోతున్న బిట్ సార్, ఏ ఇయర్ నాటికి ఇండియా గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా 3 వ్యక్తుల్ని అంతరిక్షంలో పంపించబోతుంది? 2022. ఒక అచేతన స్థితిలో పడిపోయిన ఉన్న యొక్క విక్రమ్ ల్యాండర్ను గుర్తించిన యువ సైంటిస్ట్ ఎవరు? షణ్ముఖం సుబ్రహ్మణ్యం. ఈ మధ్యనే చంద్రమండలం మీద యొక్క అగ్నిపర్వతానికి ఎవరు పేరు పెట్టారు అక్కడ? మన విక్రమ్ సారాభాయ్ సార్. ఈ టైపులో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ సెంటర్, జపాను, ఒక చైనా తర్వాత మనమే సార్ ఇక్కడ చంద్రమండలం మీదకి ఒక ఉపగ్రహాన్ని కూడా పంపుకునే దేశాల్లో సార్. ఒక 2020 సంవత్సరం జనవరి 17వ తేదీన ఫ్రెంచి గయానాలో కౌరు అంతరిక్ష కేంద్రం నుండి జీశాట్ 30 ఉపగ్రహాన్ని ఏరియన్ 5 రాకెట్ ద్వారా మనం అంతరిక్షంలో పంపించాం. ఒక యూరోపియన్ యూనియన్ స్పేస్ సెంటర్ అంటే ఫ్రెంచి గయానాలో కౌరు అంతరిక్ష కేంద్రం. లాంగ్ మార్చ్ శాటిలైట్స్ అంటే రష్యా చైనా యొక్క ఉపగ్రహం సార్, ఉపగ్రహ రాకెట్. అట్లాస్ అంటే అమెరికా యొక్క ఉపగ్రహం సార్, ఉపగ్రహ రాకెట్ సార్. అది ఉపగ్రహాలు మోసుకెళ్ళే రాకెట్ సార్. మరి ముఖ్యంగా సార్ కొన్ని సందర్భంలో భూ కేంద్ర ఆధారిత ఉపగ్రహాలు మనం యూరోపియన్ యూనియన్ వారి సహకారంతో వాళ్ళ స్పేస్ సెంటర్ నుండి పంపిస్తుంటాం సార్. ఈ ఉపగ్రహం యొక్క జీవితకాలం 15 సంవత్సరాలు. ఈ ఉపగ్రహం బరువు 3357 కేజీలు. ఈ ఉపగ్రహం యొక్క మెయిన్ థీమ్ సార్, ముఖ్య ఉద్దేశము ఒక విపత్తుల సమాచారాన్ని సేకరించడం. ఏ మూమెంట్లో వరదలు రావచ్చు, ఏ మూమెంట్లో ప్రమాదాలు ఏర్పడవచ్చు అని చెప్పి ఎప్పటికప్పటికీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంది సార్. ఒక 2020 సంవత్సరంలో మనం పంపించిన ఏకైక శాటిలైట్ సార్ ఇది. ఇప్పటి వరకు ఒక ఉపగ్రహం కూడా పంపలేదు సార్. ఎందుకంటే లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ వల్ల మన ప్రాజెక్టులు ఆగిపోయిన సంఘటన సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే కంపల్సరీ అడుగుతాడు సార్. ఒక 2020 సంవత్సరం జనవరి 17 నాడు జీశాట్ 30 ఉపగ్రహాన్ని ఇండియా ఎక్కడి నుంచి పంపించింది? ఏ రాకెట్ ద్వారా పంపించారు? ఇందులో ఏబీసీ రైటా, ఏబీ రైటా, అన్నీ సరైనవా? ఇందులో సరికండేది? ఈ టైపులో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక 2020 సంవత్సరము జూలై 19 నాటికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏర్పడి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఒక అంగారక గ్రహం మీదకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారు పంపించిన మొట్టమొదటి ఉపగ్రహం సార్ అంటే శాటిలైట్ సార్, హోప్ అనేక శాటిలైట్ సార్. ఇది రేపు 2021 ఫిబ్రవరిలో అంగారక గ్రహం మీదకి ల్యాండ్ కాబోతుంది సార్. ఈ ఉపగ్రహాన్ని సార్ ఇక్కడ జపాన్ సహకారంతో H-2A యొక్క రాకెట్ ద్వారా అంగారక గ్రహం వద్దకు పంపిన సంఘటన సార్.
రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిట్ సార్, కంపల్సరీ బిట్ సార్. 2020 సంవత్సరం జూలై 19 నాడు అరబ్ కంట్రీస్ నుండి ఒక అంగారక గ్రహం వద్దకు ఉపగ్రహాన్ని పంపుకున్న మొట్టమొదటి కంట్రీ ఏది? అరబ్ కంట్రీస్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సార్. ఆల్రెడీ అంగారక గ్రహం పైకి 2013 నవంబర్ 5 నాడు మన ఇండియా మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటర్ను పంపించింది. దాని ప్రాజెక్టు విజయవంతం అయినందుకే 2000 రూపాయల కరెన్సీ నోటు మీద మనం మంగళయాన్ బొమ్మను ముద్రించుకున్నాం సార్. ఒక భూమిని పోలి ఉన్నట్టు గ్రహమే అంగారక గ్రహం సార్. భవిష్యత్తులో అంగారక గ్రహం మీద మానవుడు జీవించడానికి అనుకూలమైన ప్రాంతమా అసలు కాదా ఏంటి అని చెప్పి ఇక్కడ తెలుసుకోవడం కోసం సార్ ఇది. మరొకటి సార్, ఒక 2020 సంవత్సరము జూలై 23 నాడు, జూలై 23వ తేదీన సార్ అంగారక గ్రహం వద్దకు లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా తియాన్వే 1 అనే ఒక ఉపగ్రహాన్ని పంపించారు సార్. చైనా 2011లోని ప్రాజెక్ట్ చేపట్టింది సార్. చైనా విఫలం అయిపోయింది. మళ్ళీ 2020 సంవత్సరం జూలై 23 నాడు అట్లాస్ లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా తియాన్వే 1 అనే పేరుతో అంగారక గ్రహంపై ఉపగ్రహాన్ని పంపుకుంది సార్. రేపు 2021 ఫిబ్రవరి 18 నాడు 2021 ఫిబ్రవరి 18 నాడు అంగారక గ్రహంపైకి అంటే ల్యాండింగ్ కాబోతుంది సార్. ఒక చైనా అంగారక గ్రహంపై పంపిన మొట్టమొదటి శాటిలైట్ సార్. తియాన్వే 1 అంటే తెలుగులో అర్థం సార్ స్వర్గానికి ప్రశ్నలు అని చెప్పి సార్. చైనా ఈ విజయం సాధించింది సార్. ఈ బిడ్ రేపు ఎగ్జామ్లు ఇంపార్టెంట్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. ఒక 2020 సంవత్సరము జూలై 31 నాడు అంగారక గ్రహం వద్దకు అట్లాస్ 5 రాకెట్ ద్వారా అట్లాస్ 5 రాకెట్ ద్వారా మార్స్ రోవర్ 2020 అనే పేరుతో ఒక ఉపగ్రహాన్ని అంగారక గ్రహం వద్దకు అమెరికా పంపించిన సార్. ఈ జూలైలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకటి, చైనా, అమెరికా 3 దేశాలు పంపించాయి సార్. ఆల్రెడీ అంగారక గ్రహం మీద ఉన్న యొక్క అమెరికా ఉపగ్రహాలు అంటే గతంలో పంపించిన యొక్క ఉపగ్రహ నౌకలు అంటే స్పిరిట్, ఆపర్చునిటీ, మరొకటి క్యూరియాసిటీ, రోవర్ సార్, మార్స్ రోవర్ 2020. ఒక భవిష్యత్తులో అంగారక గ్రహం మీద మనవాడు జీవించడానికి అనుకూలమైన ప్రాంతమా కాదా? అసలేంటి అమెరికా అంటుంది రేపు 2024 నాటికి అంగారక గ్రహం మీదకి ఒక వ్యక్తిని పంపించబోతున్నాం. భవిష్యత్తులో మానవుడు అంగారక గ్రహం మీద జీవించడానికి వీలుంటుందని చెప్పి అలా అమెరికా అంటుంది. అలాంటి ఒక భూమిని పోలి ఉన్న గ్రహమే అంగారక గ్రహం సార్. ఎలా ప్రపంచ దేశాలు పోటీపడి అంగారక గ్రహం మీదకి ఉపగ్రహాలు పంపించుకుంటున్న తరుణం సార్. ఈ మధ్యనే ఒక అంగారక గ్రహం మీద నాసా కొన్ని చిత్రాలు కూడా పంపించింది సార్. క్యూరియాసిటీ రోవర్ అక్కడ జంతువుతో ఉన్న యొక్క జంతువును గీసినట్టు ఉన్న యొక్క బొమ్మ పటం ఉందని, అక్కడ ఎర్రని మట్టి ఉందని, కొద్ది దూరం పోతే అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయని చెప్పి ఈ మధ్య క్యూరియాసిటీ రోవర్ కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా నాసా స్పేస్ సెంటర్ ద్వారా అందిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. రేపు 2024 నాటికి అమెరికా ఒక చంద్రమండలం మీదకి మానవ సహిత ఉపగ్రహ రాకెట్ని కూడా పంపించబోతున్న యొక్క సంఘటన సార్. రేపు 2023 నాటికి ఒక ఎనర్జీ ఏజెన్సీ అనేక రష్యాకు చెందిన ఒక ప్రైవేటు సంస్థ కూడా ఒక పర్యాటకుడిని కూడా అంతరిక్షంలో తీసుకెళ్తున్న సంఘటన సార్. దానితో పాటు సార్ ప్రధానంగా వచ్చేసి ఒక 2020 సంవత్సరం జూన్ 14 నాడు సార్ ఒక అమెరికా దేశానికి చెందిన స్పేస్ ఎక్స్ అనే ఒక ప్రైవేట్ సంస్థ
క్యూ డ్రాగన్ అనే ఒక ఉపగ్రహ నౌక ద్వారా ఇద్దరు వ్యక్తుల్ని కూడా అంతరిక్షంలో పంపించుకుంది. ఈ మధ్యన వాళ్ళు సముద్రం మీద కూడా ల్యాండ్ కావడం జరిగింది సార్. ఆ పోలాండ్లో అక్కడ విపరీతమైన వరదలు వర్షం వల్ల కరోనా వైరస్ వల్ల అక్కడ ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడ దిగడం జరిగింది సార్. రేపు లేటెస్ట్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ సార్. హోప్ శాటిలైట్ కానీ, చైనా ఉపగ్రహం కానీ, అమెరికా శాటిలైట్ కానీ, G-SAT-30 కానీ, గగనయాన్ గురించి కానీ వీటి మీద ప్రధానంగా అడగబోతున్నాయి బిట్లు ఉంటాయి సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. రేపు ఏపీ సచివాలయంలో గ్యారెంటీ బిట్ ఉంటుంది సార్. ఇక్కడ నుంచి వచ్చేసి దాదాపు సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ సార్ ఇది. ఇక్కడ నుంచే ప్రధాన రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిట్లు ఉంటాయి సార్. బాగా చదవండి సార్. టైం లేదు, ఈ ఉన్న టైంని కాపాడుకోండి సార్. ఏముందులని చెప్తే ఒక నోటిఫికేషన్ మన చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా కాలం పడుతుంది సార్. ఈ నోటిఫికేషన్ మీరు ఒక విజేతలుగా వెళ్ళాలి సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. నేను మీకోసం క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఆ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి, టాప్ 50 క్వశ్చన్స్, ఎగ్జామ్లో దిగబోతున్న 50 క్వశ్చన్లు ఏంటి అంటే 50 క్వశ్చన్లు నేను ఇవ్వడం జరుగుతుంది. అవి చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్స్ వివిధ పోటీ పరీక్షల్లో. అది సచివాలయం కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్సి CGL కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే అందుకే పేపర్ ఎలా ఉంటుందంటే కొన్ని ఈజీ క్వశ్చన్స్, కొన్ని హార్డ్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్లు ఉండడం జరిగింది పేపర్లో కూడా. ఓకే రైట్. ఈ 2 గుడ్ న్యూస్ ఆల్ ఆఫ్ యూ ఐ వాంట్ టు అనౌన్స్ విత్ యూ పీపుల్. ద ఫస్ట్ ఈస్, మీకు VMR లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, VMR లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో. ఓకే. అండ్ సెకండ్ థింగ్, నేను మీకు రోజు కూడా టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఎవ్రీడే సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వివిధ పోటీ పరీక్షలో వచ్చే క్వశ్చన్స్ని టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా అటెండ్ అవ్వాలి? ఏం లేదు, సింపుల్. యూట్యూబ్ ఓపెన్ చేయాలి, యూట్యూబ్ ఛానల్లో రోజు వీడియోస్ని చూసుకో, అయిపోద్ది ఆ పాయింట్. రైట్. ఇక ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి దాని గురించి చూద్దాం. ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి. రైట్. ఇక ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి అనేది చూద్దాం. ఒకటి వెరీ సింపుల్ ఆఫ్ యూ, అన్అకాడమీ ప్లస్ ద్వారా మీరు అటెండ్ అవ్వాలి ఈ టెస్ట్ని. దట్స్ ద రీజన్ అన్అకాడమీ ప్లస్. ఓకే క్లియర్. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి సార్, మీకు ఆ అన్అకాడమీలో మీరు టెస్ట్ ఎలా రాయాలి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లుకినా. సో ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు మొబైల్ ఓపెన్ చేయండి, ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీరు మొబైల్ ప్లే స్టోర్లో జస్ట్ అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ తర్వాత ఆ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? ఓపెన్ అని క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అది మీరు అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేశాను ఆల్రెడీ. ఇన్స్టాల్ కానీ ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందండి. మీకు UPSC అయ్యో ఓపెన్ అవుతాయి. దెన్ హియర్ ఇస్ ఏ కాల్ సెర్చ్. కూర్చోండి, ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది. సెర్చ్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంచోండి, ఇలా ఉంటుంది. ఇదే సెర్చ్ బటన్. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ ఇట్ VMR అని టైప్ చేయండి. సెర్చ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ టైప్ VMR అని టైప్ చేయండి. VMR అని టైప్ చేయండి. ఓకే, VMR అని టైప్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. యూ క్లిక్ ఆన్ హియర్ ఫాలో. అని క్లిక్ చేయండి. ఫాలో అని క్లిక్ చేశాక దెన్ ఇక్కడ మీకు నాది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ దర్ ఈస్ కాల్ స్పెషల్ క్లాసెస్ అని చూడండి. స్పెషల్ క్లాసెస్ మీకు ఫాలో అని క్లిక్ చేయడం వల్ల మీకు ఏంటి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ స్పెషల్ క్లాసెస్లో జస్ట్ క్లిక్ ఆన్ స్పెషల్ క్లాసెస్. అందులో ఈవినింగ్ 7 o'clock మీకు ఈవినింగ్ 7 PM to 8 PM ఈవినింగ్ 7 PM to 8 PM దట్ ఈస్ ఎ స్పెషల్ క్లాస్ ఆఫ్ మైండ్ ఎవ్రీ డే. అంటే ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్లో రాబోయే క్వశ్చన్లు అనే వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్లో రాబోయే క్వశ్చన్లు. రైట్. అవి ఈజీ ఉండొచ్చు, హార్డ్ ఉండొచ్చు అండి. ఈజీ ఉండొచ్చు, హార్డ్ ఉండొచ్చు. ఎగ్జామ్స్లో రాబోయే ప్రశ్నలు. డోంట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ హార్డ్ క్వశ్చన్, డోంట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ ఈజీ క్వశ్చన్స్. బికాస్ ఇది సచివాలయం జాబ్స్కి ఉపయోగపడాలి, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఉపయోగపడాలి, బ్యాంకింగ్ వాళ్ళకి, CGL వాళ్ళకి, అన్నిటికీ కలుపుంది. కాబట్టి నేను అన్నిట్లోంచి క్వశ్చన్ ఇస్తూ ఉంటాను, అన్ని ఎగ్జామ్స్ నుంచి. ఓకే, సో గాయస్ 7 PM to 8 PM యూ హ్యావ్ ఎ క్లాస్ ఎవ్రీ డే. సో ఇక్కడ మీరు అది లైవ్ వచ్చేస్తుందండి. లైవ్ మీరు వాచ్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా. 7 రావాలి. నేను తర్వాత ఎప్పుడో వస్తా అంటే అవ్వదు. నువ్వు 7 క్లాస్ అంటే 7 రావాలి.
సార్ నేను తర్వాత వస్తా సార్ అంటే ఇంకెందుకు రావడం తర్వాత ఎందుకు 7 o'clockకి టెస్ట్ అంటే నేను 7:30కి వస్తే నువ్వు ఫైనల్ ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ రాస్తావా 7 కంటే ఎప్పుడు వెళ్ళాలా 7కే వెళ్ళాలా వాడు ముందెళ్ళా ఎగ్జామ్ కండక్ట్ చేయండి నీకు వెళ్ళి కూర్చుంటావు అంతే కానీ ఎగ్జామే కండక్ట్ చేయరు పేపర్ 7 అంటే 7కే ఓపెన్ అయింది క్లాసు సో ఎగ్జామ్ టైంకి రండి 7 o'clockకి రైట్ నెక్స్ట్ థింగ్ ఇక టెస్ట్ రాసుకోవచ్చు అది వదిలేసేయండి ఆ ర్యాంకింగ్ అనేది ఓన్లీ 100 వరకే ర్యాంక్స్ వస్తాయండి 1 నుంచి 100 వరకే ర్యాంక్స్ వస్తాయి మిగతా వాళ్ళకి ర్యాంక్స్ రావు అంటే ఎగ్జామ్స్లో చాలామంది రాస్తారండి కానీ 100 లోపల వరకే ర్యాంక్ వస్తాయి 100 లోపల వరకే ర్యాంక్ వస్తాయి రైట్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గైస్ ఇవి ఎప్పుడు దాకా జరుగుతాయి ఈ 2 థింగ్స్ వన్ ఈస్ జిఎస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్ క్లాస్ ఇస్తున్నాను కరెంట్ అఫైర్స్ క్లాసెస్ రెండోది my classes my free tests at Unacademy Plus tests at Unacademy Plus ఈ రెండు ఎప్పుడు దాకా జరుగుతాయి అంటే మీరు చాలామందికి ఇవి షేర్ చేస్తూ ఉండాలి మన వాటి గురించి ఐ రిపీట్ మీరు షేర్ చేయాలండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వ్యూస్ మనకి పెరుగుతూ ఉంటే దాన్ మీకోసం నేను రోజు ఈ థింగ్స్ చేయగలుగుతాను మీకోసం అంటే టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను ఐ నీడ్ ఎ స్ట్రెంత్ ఆఫ్ 500 to 600 మినిమం 20 మంది 50 మంది 100 మందికి వస్తే టెస్ట్ కండక్ట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు దట్స్ ద రీజన్ సో మినిమం ఒక 500 to 1000 వస్తే నీ ర్యాంక్ ఏంటో నీకు తెలుస్తుంది నీ క్యాలిబర్ ఏంటో నీకు తెలుస్తుంది అండ్ కండక్ట్ చేసే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది సో ఐ వాంట్ ద స్ట్రెంత్ ఆల్ ఆఫ్ యూ సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్ సో యూ జస్ట్ షేర్ ది ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ యూ జస్ట్ షేర్ ద ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ రైట్ ఐ హోప్ you'll do రైట్ ఎవరైనా ఒకవేళ అన్అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే గాయస్ ఎవరైనా ఒకవేళ అన్అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే రిఫరల్ కోడ్లో జస్ట్ రైట్ డౌన్ VMR Logics చూడండి సో గాయస్ ఒకవేళ మీరు ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే క్లిక్ ఆన్ APSC TSPSC నా క్లాసెస్ వినాలి అనుకుంటే ఇందులో అన్అకాడమీలో వినాలి అనుకుంటే క్లిక్ ఆన్ APSC TSPSC ఓకే ఇక్కడ చూడండి గెట్ సబ్స్క్రిప్షన్ ఉంది క్లిక్ ఆన్ గెట్ సబ్స్క్రిప్షన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మీకు చూడండి ఇలా వస్తున్నాయి బెటర్ ఇవన్నీ వేస్ట్ అండి 1 year అయితే చాలా తక్కువ 6 monthsకి 6,300 కన్నా 1 yearకి 7,700 ఇస్ బెటర్ వన్ ఓకే ఇక్కడ చూడండి 12 monthsకి 7,700 అబ్జర్వ్ చూడండి సరే ఇక్కడ మీరు ఏం చేయాలంటే రిఫరల్ కోడ్ రాసుకోవాలండి రిఫరల్ కోడ్ ఓకే చూడండి VMR Logics ఈ రిఫరల్ కోడ్ రాయటం వల్ల చూడండి ఇక్కడ ఫీజు ఎంత ఉంది 7,700 చూడండి ఏమవుతుందో ఇట్ కమ్స్ టు 6,930 ఓకే సో గాయస్ ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ తీసుకుందాము అనుకుంటే ఈ అన్అకాడమీలో ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే మీరు చేయాల్సింది ఇక్కడ VMR Logics అని రాయాలండి VMR Logics అని రాయటం వల్ల మీకు స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ వస్తుంది చూడండి ఫీజు ఎంత అంటే 6,930కి వచ్చింది ఇంతకుముందు 7,700 అవునా మీరు ఏ కోర్స్ జాయిన్ అవ్వకుండా అన్అకాడమీలో మీరు ఏదైనా జాయిన్ అవ్వండి మీ ఇష్టం అది బ్యాంకింగా లేకపోతే SSC CGLా లేకపోతే UPSCలా నువ్వు ఏది జాయిన్ అవుతావు జాయిన్ అవ్వు నీకు డిస్కౌంట్ కావాలంటే జస్ట్ రైట్ డౌన్ VMR Logics అన్అకాడమీలో రాయండి యూ గెట్ 10% డిస్కౌంట్ అయితే ఆ ఒక్క సబ్స్క్రిప్షన్తో మీరు అన్ని క్లాసులు వినొచ్చు ఆ ఒక్క సబ్స్క్రిప్షన్తో మీరు ఆ 1 సబ్స్క్రిప్షన్తో మీరు నా క్లాసెస్తో పాటు మీరు సైదుల క్లాసులు వినొచ్చు ఇంకా అందరి క్లాసులు కూడా అందులో ఎవరుంటారో వాళ్ళందరి క్లాసులు కూడా మీరు వినొచ్చు ఓకే అందరి అంటే మోస్ట్లీ ద మేజర్ సీనియర్ ఫ్యాకల్టీ ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్టేట్స్లో మీకు ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో 2 బాగా తెలిసిన పేర్లు నాకు తెలిసి VMR సైతులు ఈ ఇద్దరు క్లాసెస్ కూడా మీరు అందులో చూసుకోవచ్చు ఓకే సో మీరు రాయాల్సింది VMR Logics అని రాయండి యూ గెట్ స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ రైట్